ఏపీలో కూటమి నేతలు పెండింగ్ పదవుల భర్తీపైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని 3 పార్టీలోని వారికి అవకాశం ఇస్తూ 2 విడతలుగా పదవులు ప్రకటించారు. టీటీడీ బోర్డును నియమించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థులపైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ నియామకంపైన చర్చలు జరుగుతున్నాయి. సినీ ప్రముఖుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, బాలయ్య సైతం సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కీలక పదవుల ఖరారుపైన ఆసక్తి నెలకొంది. టీటీడీ బోర్డుపైన సుదీర్ఘ కసరత్తు తర్వాత మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుకు అప్పగించారు. ఇక 3 పార్టీలకు చెందిన వారికి టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించారు. టీటీడీకి అనుబంధ విభాగమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఎస్వీబీసీతో పాటుగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ ఎస్వీఈటీఏ చైర్మన్ నియామకంపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. 3 పార్టీల నుంచి ఈ పోస్టుల కోసం లాబియింగ్ మొదలయ్యింది. అదేవిధంగా ఎస్వీబీసీ సీఈఓ, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిపైన కసరత్తు మొదలైంది. గతంలో టీడీపీ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్గా ప్రముఖ దర్శకుడు రాఘవేందర్ రావుకు అవకాశం దక్కింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటుడు పృథ్వీని ఆ స్థానంలో నియమించారు. కానీ ఆయన పైన ఆరోపణలు రావడంతో తప్పించారు. ఆ తర్వాత సాయి కృష్ణ యాచేంద్ర ఎస్వీబీసీ చైర్మన్గా నియమితులయ్యారు. ఇక ఇప్పుడు ఆ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీమోహన్, అశ్వినీ దత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్, నందమూరి బాలయ్య ద్వారా మరికొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చ జరుగుతోంది. దీంతో పవన్, బాలయ్య ద్వారా ఈ పదవి కోసం మరో 2 సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘకాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక ప్రముఖుడి పేరు బాలయ్య సూచించినట్టు సమాచారం. అదేవిధంగా పవన్ అభిప్రాయం సైతం తీసుకున్న తర్వాత డిసెంబర్ తొలి వారంలో ఎస్వీబీసీ చైర్మన్ను ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ పదవి కోసం జనసేన తిరుపతి నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి ఈ పదవి ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.